ఇంకొక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పిల్లల్లో మనం కామన్గా చూసేది టెన్షన్ న్యూమోథరాక్స్. ఇది నిజంగా డాక్టర్లకు కూడా ఈ పరిస్థితిలో పేషెంట్ వస్తే టెన్షనే. ఎందుకంటే ఈ నార్మల్గా ఊపిరితిత్తుల చుట్టూ ఒక పొర ఉంటుంది, దాన్ని ప్లూరా అంటారు. అది ఊపిరితిత్తులకు ఆనుకొని ఉన్న ఒక ప్లూరా ఉంటుంది, దాన్ని విజరల్ ప్లూరా అంటారు. రెండు ఛాతికి బయట దాన్ని పెరైటల్ ప్లూరా అంటారు. నార్మల్గా ఈ రెండింటి మధ్యలో ఏమీ గాలి ఉండదు. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఆ ఊపిరితిత్తులు పెరిగి బాగా ఎక్స్పాండ్ అవుతాయి. అదే మనం గాలి వదిలినప్పుడు ఊపిరితిత్తులు ముడుచుకుపోతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రోడ్డు ప్రమాదాలు యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, లేదా ఊపిరితిత్తులు డ్యామేజ్ నిమ్ము చేరినప్పుడు కానీ, ఊపిరితిత్తులు కనుక ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు, లేదా శస్త్రచికిత్స చేసినప్పుడు, ఊపిరితిత్తుల మీద ఆపరేషన్ చేసినప్పుడు ఏదైతే ఆ ఊపిరితిత్తుల్లోకి కనుక ఏమైనా రంధ్రం పడితే ఆ గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలి ప్లూరల్ స్పేసెస్లోకి వస్తుంది. అది ప్లూరల్ స్పేసెస్లోకి వస్తుంది కానీ ఆ ప్లూరల్ స్పేస్ నుంచి మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెనక్కి వెళ్ళదు. అప్పుడు అది విదిన్ నో టైం, పెద్ద టైం కూడా జరగక ముందులే ప్లూరాలో గ్యాస్ చేరి దాన్ని టెన్షన్ న్యూమోథరాక్స్ అంటాం. దీన్ని హాస్పిటల్కి వచ్చే సమయం కూడా ఒక్కోసారి ఉండదు. అలాంటప్పుడు ఒక సన్న నీడిల్ ఆ ప్లూరల్ ఛాతిలో మనం గనక గుచ్చినట్లయితే ఆ గాలంతా బయటకు వచ్చి కొంత శ్వాస ఆడుతుంది. తర్వాత వీళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి గనక తీసుకువెళ్తే ఆ హాస్పిటల్లో వారికి ఇంటర్కోస్టల్ డ్రైనేజ్ ట్యూబ్ అనేది వేయటం జరుగుతుంది. అది వేస్తే అది నిదానంగా ఆ ఎయిర్ తీసిన తర్వాత ఆపరేషన్ చేసి ఏదైతే ఆ ఊపిరితిత్తుకున్న డ్యామేజ్ని దాన్ని మనం సన్నటి ప్రోలిన్ స్టిచెస్తో దాన్ని మూయటం జరిగితే అది మళ్ళీ దాన్ని పూర్తిగా నయం చేసి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది.